నమస్తే, నేను చంద్ర. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. ఎలాగైనా సరే అధికారంలోకి రావాలనే యావ ముదిరితే అది చంద్రబాబు. అలాంటి అలవి మాలిన అత్యాస ఒక మనిషి రూపంలోకి మారితే అది చంద్రబాబు. ఆయన ప్రచారం కానీ, ఓట్లు యాచించే టెక్నిక్ కానీ ఈ అధికారం మీద యావ అత్యాసకు నిదర్శనాలుగానే మనకు కనిపిస్తున్నాయి. ఆయన వాగ్దానాల పేరిట ఎన్ని హద్దులు దాటుతున్నా కూడా ప్రతి ఒక్కటి కూడా ఆయనలోని దుర్మార్గపు అత్యాసకు ప్రతిరూపమే. ఆయన ఇచ్చే హామీలు, ఆయన మేనిఫెస్టోను గమనిస్తే అడుగడుగునా చంద్రబాబు మోసాల విశ్వరూపం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆయన తీరు మీదనే ఈ వారం గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. ఎన్నాళ్ళి మోసం. చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోను గమనించారా? ఆకాశాన్ని నీకోసం నేల మీదకు దించి చుక్కలన్నీ తెంపి మాలకట్టి ఇస్తా వంటి కవితాత్మకమైన డైలాగులు మాత్రమే అందులో లేవు. అంతకు మించిన అనేక మాయహామీలు ఉన్నాయి. టక్కుటమార గజకర్ణ గోకర్ణ మాటల గారడి విద్యలున్నాయి. అరచేతిలో స్వర్గం కాదు కదా 14 భువన భాండములను చంద్రబాబు నాయుడు తన మేనిఫెస్టోలో దర్శింపచేసేంతటి ఘనులు. ఆయన చెప్పని వాగ్దానం లేదు, టచ్ చేయని రంగం లేదు. కాగితం మీద అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఒకవేళ ప్రజల కర్మగాలి వారు నమ్మి గెలిపిస్తే అప్పుడు ఆయన చూపించే విశ్వరూపమేమిటి? అదే పైన చెప్పుకున్న వంచన, మోసం. మేనిఫెస్టోను చూసుకుంటూ వెళ్తే ఎన్నెన్ని మాయహామీలు ఉన్నాయో గమనించి మనకు పిచ్చెక్కుతుంది. అన్నీ అక్కర్లేదు. కీలకమైన కొన్ని హామీలు, వాటి విషయంలో చంద్రబాబు నాయుడుకు ఉండగల చిత్తశుద్ధి, ప్రజలకున్న అనుమానాలు, ఇలాంటివి కొన్ని గమనిద్దాం. చంద్రబాబు తన మేనిఫెస్టోలో ప్రకటించిన ఒక అతిశయమైన హామీ బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 50 ఏళ్లకే వృద్ధాప్య పెన్షన్ను ఇచ్చేయడం. చంద్రబాబు నాయుడు సమాజాన్ని కులాల ప్రాతిపదిక మీద చీల్చేసి సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్న దుర్మార్గుడు కాకపోతే ఇలాంటి హామీ ఎవరైనా ఇస్తారా? ఆయనకు అసలు సమాజం మీద కాస్తైనా పట్టింపు ఉందా? సమాజ హితం గురించిన శ్రద్ధ ఉందా? చంద్రబాబు నాయుడు ప్రకటించిన ఈ హామీలో 2 దుర్మార్గమైన కోణాలున్నాయి. అవి తెలుసుకునే ముందు మరో విషయం గమనించాలి. కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు వంటి వారికి ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం 45 ఏళ్లకే వృద్ధాప్య పెన్షన్లు వస్తుంది. అలాంటి వృత్తుల్లో ఉండేవారు, విపరీతమైన శారీరక శ్రమతో కూడుకున్న వృత్తుల్లో ఉండేవారు, అలాగే వృత్తిపరంగా కూడా ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉన్నవారు కావడం వలన అలాంటి వారికి ఆ ఏర్పాటు. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు బీసీ, ఎస్సీ, ఎస్టీలు అందరికీ 50 ఏళ్లకే పెన్షన్ ఇచ్చేస్తా అంటున్నారు. ప్రజా ప్రభుత్వం వచ్చిన వెంటనే తెలుగుదేశం, జనసేన ప్రతి ఒక్కరు ఎవరైతే ఉన్నారో బీసీలకి 50 సంవత్సరాలకే పింఛన్ ఇచ్చే విధానానికి శ్రీకారం చుడుతున్నాం. రేపు రాబోయే రోజుల్లో ఈ 3000 పింఛన్ని 4000 రూపాయలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం, జనసేన తీసుకుంటాం. ఆయనకు ముందు ఓట్లు కావాలి. జగన్ను ఓడించడానికి ఇబ్బడి ముబ్బడిగా ఓట్లు కావాలి. ఏదో ఒక రీతిగా అందరినీ మభ్యపెట్టడం కావాలి. సరే, ఆయనే కరెక్ట్ అని అనుకుందాం. ఓట్ల కోసం ఎన్ని అబద్ధపు హామీలైనా ఇవ్వవచ్చుననే అనుకుందాం. 50 ఏళ్లకు పెన్షన్లు ఇచ్చేస్తే పోనీలే అనుకుందాం. కానీ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు మాత్రమే ఎందుకు ఇవ్వాలి? వృద్ధాప్యానికి కూడా కులం ఒక్కటే ప్రాతిపదికగా చూడటం అనేది చంద్రబాబు నాయుడు సంకుచితత్వం కాదా? అంటే వార్ధక్యం కమ్ముకున్న వాళ్ళని కూడా, ఆ వయస్సు మరిన సమాజాన్ని కూడా కులం పేరిట కట్టిన అడ్డుగోడలతో చీల్చేసి తన స్వార్థం కోసం, తన ఓటు బ్యాంకు నిర్మాణం కోసం ఇలాంటి దుర్మార్గపు వేషాలు వేయాలని, సమాజంలో కులాల మధ్య సఖ్యత లేకుండా ఒకరినొకరు ద్వేషంతో చూసుకునే, ఒకరి పట్ల ఒకరు కక్షలు పెంచుకునే సామాజిక వాతావరణాన్ని భవిష్యత్తు తరాల కోసం చంద్రబాబు సృష్టించదలుచుకున్నారా? నేను రేపటి తరాల కోసం పనిచేస్తా అని చంద్రబాబు నాయుడు నాటకీయమైన డైలాగులు చెబుతూ ఉంటారు. ఆయన రేపటి తరాల కోసం అందించే కానుక ఇలాంటి కులాల కొట్లాటల సమాజం అన్నమాట. ఈ 50 ఏళ్ల పెన్షన్ వ్యవహారంలో ఇంకో దుర్మార్గం ఉంది. ఇవాల్టి రోజుల్లో 50 ఏళ్లకు ముసలి వాళ్ళైపోయి పని చేయని స్థితికి చేరుకుంటున్న వారు ఎందరూ? అసలు వృద్ధాప్య పెన్షన్ యొక్క లక్ష్యం ఏంటి? వార్ధక్యం వలన పనులు చేసుకుని సంపాదించుకుని తినగలిగే పరిస్థితిలో ఉండరు కనుక అలాంటి వారు జీవితం వెళ్లదీయడానికి ప్రభుత్వం అందించే సాయం అది. ఈ రోజుల్లో 50 ఏళ్లకు పని చేయలేని స్థితికి చేరుకుంటున్న వాళ్ళు ఎందరూ? ఒకవైపు ఇదే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గతంలో ఉద్యోగులకు పదవీ విరమణ వయసు పెంచేసింది. 58కి రిటైర్ అయ్యేవారని 60 దాకా మీకు ముసలితనం రాదు, అప్పటిదాకా పని చేయండి అని చెప్పింది. తీరా ఇప్పుడు ఓట్ల కక్కుర్తితో ఏపీలోని సగానికి మించిన జనాభాను 50 ఏళ్లకు ముసలితనంలోకి నెట్టేస్తున్నారు చంద్రబాబు. ఇలాంటి దుర్మార్గపు హామీలను ప్రజలు ఎందుకు నమ్మి ఓటు వేయాలి?
చంద్రబాబు నాయుడు సుదీర్ఘకాల మోసపూరితమైన బుద్ధులకు ఈ భృతి ఒక చక్కటి ఉదాహరణ. ఇప్పుడు కూడా ఆయన రాష్ట్రంలోని నిరుద్యోగులు అందరికీ భృతి ఇస్తానంటున్నారు. ఇలాంటి వంచన ఆయనకు కొత్త కాదు. దాదాపు 25 ఏళ్ల కిందట కూడా ఆయన ఇలాగే నిరుద్యోగ భృతి అనే మాటను మొదటిసారిగా జనం మీద సమ్మోహక అస్త్రంలాగా ప్రయోగించారు. 1995లో పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి ఆయన్ను పదవీచ్యుతుడిని చేసి ఆయన మీద చెప్పులు వేయించి చివరికి అధికారం హస్తగతం చేసుకుని ఆయన మరణానికి కూడా కారణమైన చంద్రబాబు నాయుడు 1996లో పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఇలాంటి పాచిక ప్రయోగించారు. 10వ తరగతి పాసై ఉద్యోగం లేని వారికి నెలకు 100 రూపాయల భృతి ఇస్తానంటూ ఆయన ప్రకటించారు. పార్లమెంటు ఎన్నికలు ముగిసిన తర్వాత ఒక్కరికి కూడా ఇవ్వకుండానే ఆ పథకం కనుమరుగైపోయింది. ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా నిరుద్యోగ భృతి ఇస్తాడనే నమ్మకం ఎవరికుంది? జగన్మోహన్ రెడ్డి దాదాపుగా తన ప్రతి ఎన్నికల సభలోనూ చంద్రబాబు నాయుడుకు ఒక ప్రశ్న సంధిస్తుంటారు. ఆయన గురించి చెప్పాల్సిందిగా ప్రజలను కూడా అడుగుతుంటారు. చంద్రబాబు తాను 3 పర్యాయాలు 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన మహానుభావుడిని అని చెప్పుకుంటూ ఉంటారు కదా. మరి ఇన్నేళ్ల సుదీర్ఘ ముఖ్యమంత్రిత్వంలో తన సొంత ముద్రతో తీసుకొచ్చిన సంక్షేమ పథకం ఒకటైనా ఉందా అని జగన్ అడుగుతూ ఉంటారు. ఈ ఒక్క ప్రశ్నకు చంద్రబాబు సమాధానం చెప్పగలిగితే చాలు, చాలా చిక్కుముడులు వీడిపోతాయి. వీళ్ళు ప్రారంభించిన సంక్షేమ పథకాలను ఏడుస్తూ గతిలేక కొనసాగించడం, అందులో లబ్ధిదారులకు ఎన్ని రకాలుగా కోత పెట్టవచ్చునో ఆలోచిస్తూ కొత్త కుట్రలు చేయడం మాత్రమే చంద్రబాబు నాయుడు పాలన. ఇప్పుడైనా సరే చంద్రబాబు కేవలం ఓట్లను కొల్లగొట్టడం తప్ప మరో లక్ష్యం తన జీవితానికి లేదన్నట్టుగా అనేక దొంగ హామీలు ప్రకటించేశారు. రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు 1500 ఇస్తానంటున్నారు. నిరుద్యోగ భృతి అంటున్నారు. ఇవన్నీ ఓకే. వీటికి వర్తించే కండిషన్లేమిటి? కనీసం ఏ ఒక్కదాని గురించైనా లబ్ధిదారుల ఎంపికలో ఎన్ని రకాల వడపోతలు, విధి విధానాలు, నియమ నిబంధనలు ఉంటాయో చెప్పగల ధైర్యం చంద్రబాబు నాయుడుకుందా? చంద్రబాబు నాయుడు అనుసరించేది ప్రతిసారి ఇదే దుర్మార్గమైన మోసపూరిత వైఖరి. గతంలో ఆయన రుణమాఫీ చేస్తానన్నారు. రైతులు నమ్మి గెలిపించారు. ఆ రుణమాఫీని ఒక్కసారిగా చేయకుండా 4 విడతల్లో మార్చి అసలు పూర్తిగా మాఫీ చేయకుండానే గద్దె దిగిపోయిన వంచనాత్మకమైన చరిత్ర చంద్రబాబు నాయుడిది. చంద్రబాబు నాయుడు ఎక్కడైతే మోసగాడుగా గుర్తింపు తెచ్చుకుంటున్నారో సరిగ్గా అక్కడే జగన్మోహన్ రెడ్డి తన క్రెడిబిలిటీని నిర్మించుకుంటున్నారు, చిత్తశుద్ధిని నిరూపించుకుంటున్నారు. జగన్ తాజాగా పెన్షన్ను 3000 నుంచి 3500కు పెంచుతానని చెప్పారు. అయితే అందులో మాయామర్మం లేవు. 2028లో 250, 2029లో మరో 250 పెంచుతానని ముందే చెప్పేశారు. అంటే తను ఇచ్చిన వాగ్దానంలో ఉండే నియమాలను కూడా ఆయన ముందే చెప్తున్నారు. అంతటి క్లీన్ మనసు, చిత్తశుద్ధి చంద్రబాబు నాయుడుకు చరిత్రలో ఏనాడైనా ఉన్నాయా? ఇప్పటికైనా సరే ఆయన ప్రతి మహిళలకు అనే పదాల అర్థం కులమతాల రహితంగా, ఆర్థిక భేదాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి ఆ 1500 అందిస్తానని చెప్పగలరా? గెలిచిన తర్వాత దీనికి నియమాలను నిబంధనలను రూపొందిస్తానని అనకుండా ఉండగలరా అనేది ప్రజల ప్రశ్న. జగన్కు మానవత్వం ఉంది. అవ్వా తాతల మీద జగన్ చూపించే ప్రేమ బహుశా చరిత్రలో ఎవడూ చూపించలేదు, చూపించబోడు. ఇది ఎందుకు చెప్తా ఉన్నానంటే పెన్షన్ల పెంపు అనే కార్యక్రమం కూడా 3500కు పెంచుతాం. 250 రూపాయలు పెరిగేది జనవరి 2028, ఇంకొక 250 రూపాయలు పెరిగేది జనవరి 2029. ఈ డేట్లతో సహా కూడా ఎందుకు చెప్తా ఉన్నాను అని అంటే కల్ముషం లేదు నాలో, అబద్ధం చెప్పదలుచుకోలేదు, మోసం చేయదలుచుకోలేదు. రాష్ట్ర వనరులు సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేయగలిగినప్పుడే పెన్షన్లు మనం ఇవ్వగలుగుతాం, ఇంత సొమ్ము ఖర్చు చేయగలుగుతాం. లేకపోతే చేయని కూడా చేయలేం. 250 రూపాయలు పెరిగింది అని అంటే దాదాపుగా దాని కాస్ట్ 2000 కోట్ల రూపాయలు పైచిలుకు పడుతుంది. మరో 250 కోట్లు పెరిగిందంటే దాని కాస్ట్ 4000 కోట్లకు పెరుగుతుంది సంవత్సరానికి, ప్రతి సంవత్సరం. సో సపోర్ట్ చేసే పరిస్థితి ఉండాలి. కుదుటపడి ఇప్పుడు చేస్తూ ఉన్న పథకాలతో రాష్ట్ర బడ్జెట్ కుదుటపడి మళ్ళీ కొద్దో గొప్ప వెసులుబాటు మళ్ళీ వచ్చి ఆ కొద్దో గొప్ప వెసులుబాటును మళ్ళీ నేను అవ్వాతాతల మీద ప్రేమ చూపించే విషయంలో కొంచెం మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేసే పరిస్థితి వచ్చేది ఎప్పుడు అని అంటే అది లాస్ట్ 2 ఇయర్స్లో మాత్రమే వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ నెంబర్స్ కూడా అప్పుడు ఇస్తాను అని చెప్పి కూడా ఖచ్చితంగా చెప్తా ఉన్నా. జగన్ బుర్రలోంచి పుట్టిన ఒక అద్భుతమైన ఆలోచన వాలంటీరు వ్యవస్థ. ఇవాళ దేశంలోని అనేక రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ వైపు తలతిప్పి చూస్తున్నాయంటే అందుకు వాలంటీరు వ్యవస్థ ఒక కారణం. ఈ వ్యవస్థను ఎలా అమలు చేస్తున్నారా, మనం కూడా మన రాష్ట్రాల్లో అమలు చేద్దామా అని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ సిబ్బందిని పంపి ఈ వ్యవస్థను పరిశీలించేలా చేస్తున్నారు. లబ్ధిదారులకు పెన్షను, రేషను ఇళ్ల వద్దనే అందచేయటంలో కీలకంగా పనిచేస్తూ
వాలంటీర్లు ప్రజల కష్టాలు దగ్గరుండి గమనిస్తూ ప్రభుత్వంతో అనుసంధానమై పనిచేస్తున్నారు. నెలలో కొన్ని రోజులు పనిచేసి 5,000 గౌరవ వేతనం పొందుతున్నారు. అయితే వాలంటీర్లు లబ్ధిదారులను ప్రభావితం చేయగలరనే ఒక అనుమానం చంద్రబాబుకుంది. అందుకని ఆయన ఏకంగా వాలంటీర్ల మీదనే వల విసరడానికి పూనుకున్నారు. వాలంటీర్లకు నెలకు 10,000 వేతనం చెల్లిస్తానని అబద్ధాలు చెబుతున్నారు. ఇది కూడా నిలబడే హామీ కానే కాదు. కాకపోతే వంచనకు ముసుగేసి ఆయన మాట్లాడుతున్నారు. అయితే వారికి జీతం హామీ ఇవ్వటంలో చంద్రబాబు నాయుడు కుట్ర బుద్ధులు వేరే ఉన్నాయి. వాలంటీర్లను ఇప్పుడున్న పరిధిలోనే ఇప్పుడున్న బాధ్యతలకు మాత్రమే వినియోగిస్తూ వారికి 10,000 వేతనం ఇస్తాననే మాట చంద్రబాబు నాయుడు స్పష్టంగా చెప్పగలరా? అది మాత్రం కుదరదు. ఆయన కుట్ర ప్రకారం తన ప్రభుత్వం ఏర్పడితే వాలంటీర్ల సంఖ్యను సగానికి పైగా తగ్గించేసి వారికి నెలవారీగా అప్పగిస్తున్న బాధ్యతలను బాగా పెంచేసి అప్పుడు 10,000 ఇవ్వాలనేది ఆలోచిస్తున్నారు. ఇప్పటికే 60,000 మందికి పైగా వాలంటీర్లు రాజీనామాలు చేసేశారు. వారి స్థానంలో మరొకరు కూడా తిరిగి నియామకాలు ఉండవు. జీతంతో పాటు బాధ్యతలు పరిధి కూడా రెట్టింపు చేసి ప్రభుత్వం మీద పైసా భారం పడకుండా వాలంటీర్లను నడిపించాలనేది బాబు ఆలోచన. కానీ జీతం పెంపు అనే మాటలతో బుట్టలో వేసుకోవాలని అనుకుంటున్నారు. తెలుగుదేశం అదే మరి ఎన్డీఏ మేమందరం 3 పార్టీల కూటమికి హామీ ఇస్తున్నాం. మీ ఉద్యోగాలు తీసేయం, వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. 5,000 కాదు, మీకు రాబోయే రోజుల్లో 10,000 రూపాయలు పారితోషికం ఇచ్చే బాధ్యత మాది. ఎవరైనా ప్రజలకు మంచి చేసినప్పుడు దానిని పాజిటివ్ దృష్టితో అభినందించడం అనేది ఒక భాగం. కానీ ఎవరైనా చేసిన మంచిని చూడలేకపోవటం అనేది ఒక రోగం, మాయరోగం. చంద్రబాబు నాయుడు ఈ రెండో కేటగిరీకి చెందుతారు. చంద్రబాబు నాయుడు మంచిని చూడలేని వ్యక్తి. ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి పనులను చూస్తే ఆయన కళ్లల్లో నిప్పులు పోసుకుంటారు. కూడు గూడు గుడ్డ తర్వాత మనిషికి అత్యంత ప్రాథమిక అవసరాలైనటువంటి విద్య, వైద్య రంగాలను గురించి చంద్రబాబు చెప్పినవన్నీ కల్లబొల్లి హామీలే. ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా చేయిస్తారని, ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ కార్డు ఇస్తారని రకరకాల మాయోపాయాలు, కార్పొరేట్ ఆసుపత్రులను పెంచి పోషించే దుర్మార్గ ఉపాయాలను చంద్రబాబు నాయుడు తన హామీలలో జతపరుస్తున్నారు. అంతే తప్ప వైద్య రంగంలో మౌలిక వస్తువుల కల్పన పెంచడం గురించి గాని, ఆసుపత్రుల బాగోగుల గురించి కానీ, వాటికి సరైన నిర్వహణతో ప్రజలకు మెరుగైన సేవలు అందించడం గురించి కానీ చంద్రబాబు నాయుడికి పట్టింపు లేదు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పాఠశాలల మీద ఎంత గొప్పగా దృష్టి కేంద్రీకరించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఏ ఊరిలోకి అడుగుపెట్టినా అత్యద్భుతమైన నిర్మాణాలుగా విద్యార్థుల ఆటపాటల శిక్షణతో బడులు మనకు కనిపిస్తాయి. నాడు నేడు కింద పాఠశాలలను అద్భుతంగా తీర్చిదిద్దిన ఈ వైనాన్ని గురించి చంద్రబాబు నాయుడు ఒక్క మాట కూడా చెప్పడం లేదు. స్కూళ్ల రిపేర్లను తమ ప్రభుత్వం కూడా కొనసాగిస్తుంది అనే మాట కూడా చెప్పడం లేదు. ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక వసతుల గురించి కూడా చంద్రబాబు నాయుడు ఎలాంటి హామీ ఇవ్వకుండా డొంక తిరుగుడు డైలాగులు మాట్లాడుతున్నారు. ఎందుకంటే కేవలం కుటుంబాలకు ఇన్సూరెన్స్ చేయిస్తానని అనటం అంటే ఆయా ఇన్సూరెన్స్ కంపెనీలను పోషించడం మాత్రమే అని అందరికీ తెలుసు. అలా కాకుండా ప్రభుత్వ వైద్యశాలల్లో మౌలిక వసతులను మెరుగుపరచడం అనేది ప్రభుత్వం యొక్క ప్రాథమిక బాధ్యత అనే సత్యాన్ని గుర్తించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఆ మేరకు మౌలిక వసతుల కల్పనపై చాలా శ్రద్ధ పెట్టారు. ఇప్పటికీ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోను ప్రకటించినా సరే విద్య, వైద్య వస్తుల మౌలిక సేవల రంగానికి ఎంత ప్రకటిస్తారనేది కీలకం. ఇలాంటి ఏ విషయంలోనూ స్పష్టత ఇవ్వకుండా జరుగుతున్న పనులను సగంలోనే వదిలివేయాలనే నిలకడ దుర్బుద్ధితో చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారు. ఆయన బతుకే ఒక వంచన. అడుగడుగునా ఆ వంచనకు సరైన పద్ధతుల్నే అవలంబిస్తుంటారు. వెంట నిలిచిన దత్తపుత్రుడు వంటి వారి రాజకీయ జ్ఞాన శూన్యత చంద్రబాబు మాయ మాటలను గమనించలేని స్థితిలో ఉంటుంది. అలాగే చంద్రబాబు నాయుడు పప్పులు ఉడుకుతున్నాయి. కానీ ఈసారి ప్రజలు చాలా తెలివిగా, జాగ్రత్తగా ఓటు వేస్తారు. మాయ మాటలకు కాదు, చిత్తశుద్ధికి ఓటేస్తారని అంతా అనుకుంటున్నారు. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.